అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 10. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 1 తిమోతి 1:5. నా స్నేహితుడు ఒకడు ఇంజనీరు. అతనిని నేనెప్పుడూ డబ్బు అడగలేదు. కానీ నేను మార్పు చెందిన పిమ్మట నా యొద్ద డబ్బు లేదని విని అతను నాకు 300 రూపాయలు పంపాను. కొంతకాలం వరకు నేను దాని విషయం మర్చిపోతుని. ఒక దినమున నాకు ప్రార్థించుట కష్టముగా ఉండెను, మరియు ప్రభువు దానిని నాకు జ్ఞాపకం చేశాను. ఆయన, కొంతకాలం క్రిందట నీకు 300 రూపాయలు పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలను అని చెప్పాను. మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు కనుక ఆ మొత్తమును చెల్లించిన అవసరం లేదని తలంచితిని. కానీ ప్రార్థించుట నాకు చాలా చాలా కష్టముగా ఉండటను కనుగొంటిని. కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించితిని, ప్రభువా, నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపిన యెడల తిరిగి దానిని చెల్లించగోరుచున్నాను. నా ప్రార్థనా సమయంలో నేను ఆనందించగోరుచున్నాను. అదే దినమున నేను 300 రూపాయలు పొందితిని. మరియు పంపిన స్నేహితుడు దాని కింద, ప్రభువు నీకు 300 రూపాయలు పంపమని చెప్పానని రాశాను. నేను, ప్రభువా, నేను 300 రూపాయలే, కానీ 305 రూపాయలు పంపమని అడగలేదు కదా అని అడిగితిని. అప్పుడు ప్రభువు, నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవాలని కోరుతీవి కదా అనెను. కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగితిని. అలాగే నీ ప్రార్థన జీవితంలో కూడా కఠినమైన మాటలు, అజాగ్రత్త, అపవిత్రత, చెడు అలవాట్లు, విషయములను తప్పుగా చెప్పుట మొదలగు ఆటంకములు ఉండవచ్చు. సంగతులు సరిచేసుకున్న పిమ్మట నీవు ప్రభు బలలో పాల్పొందుట ద్వారా ఆత్మీయ ఆహారమును, పరలోక పానమును అనుభవించగలవు. ఒక్క రొట్టెలో పాల్పొందుట ద్వారా మనము ఒక్క శరీరము, ఒక్క సంఘమునకు చెందినవారమని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. విరువబడిన ఆయన శరీరము ద్వారా మనము ఒక్క శరీరముగా, ఒక్క కుటుంబముగా నైతిమి. ఇప్పుడు ధనికులు లేక దరిద్రులు అని, నల్లని లేక తెల్లని వారిని లేదు. ఇలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:13. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీ 1:28. విద్య, ఐశ్వర్యము, పదవి లేక దేశమును బట్టి గర్వించకము. మనం ఒక కుటుంబముగా జీవించుటకు మనలో ఆయన జీవం పోయబడినట్లు మనం కోరుకునవలెను. దేవుని ఎదుట మనమందరము సమానముగా ప్రశస్తమైన వారము. మనం అదే ప్రభువు ద్వారా, అదే రక్తము ద్వారా కొనబడితిమి గనుక మనము సమానముగా ప్రశస్తమైన వారము, సమానముగా ప్రాముఖ్యమైన వారము అన్నదే దేవుని ఎదుట మన సాక్ష్యం. ఆయన మనందరి నిమిత్తము ఒకే క్రయమును చెల్లించాను. మనం ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందిన యెడల మనమందరము దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలము. మనం పవిత్రమైన జీవితమును జీవించుట ద్వారా ప్రభు యొక్క రాకడకై మనం సిద్ధపడు ఉద్దేశము నిమిత్తమే ఆయన ప్రభు బల యొక్క సాక్ష్యమును నియమించెను. ఆయనను ఎలాగున స్వేచ్ఛగా తిని త్రాగి మనము ఒక కుటుంబముగా జీవించవలనో మనకు బోధించుచున్నాడు. ప్రభువు తన రాకడకై మనల్ని సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.